మత్స్యకారుల సమస్యలను తెలుసుకొని వారి హక్కుల కోసం గలమెత్తేందుకు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బోగోలు మండలం జువలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్కు వస్తున్న సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని మత్స్యకారులతో పాటు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హాజరై జగనన్న పర్యటనను జయప్రదం చేయాలని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి పిలుపునిచ్చారు. కోవూరు మండలం నుండి మండల కన్వీనర్ అత్తిపల్లి అనూపురెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కారులో జగన్మోహన్రెడ్డి పర్యటన వద్దకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, మండల కన్వీనర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులురెడ్డి, కోవూరు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూపురెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, జిల్లా నేతలు లక్ష్మీకుమారి, నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 164 గ్రామాలకు సంబంధించిన ఫిషరీస్ మత్స్యకారులకు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లో ఫిష్ హార్బర్ లేదు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు దాన్ని కేటాయించి ఫిష్ హార్బర్ చేయడం జరిగింది. సుమారుగా 95% వరకు కూడా అయిపోయింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ 5% కంప్లీట్ చేయాలి. నిజంగా ఫిష్ హార్బర్ అంటే మీరు కొంతమంది రామేశ్వరం అలా వెళ్ళిన వాళ్ళకైతే కనిపిస్తుంది, కొన్ని వందల బోట్లు ఆగిపోయి ఉంటాయి అన్నమాట. పోతే మళ్ళీ వచ్చి హార్బర్ అంటే కంఫర్ట్ అనమాట, వాటిలో వచ్చి సేఫ్టీ ఉంటాయి గాలివాన్లు తుఫాన్లు అన్నిటికీ కూడా. అలాంటిది మన ఏపీలో జువ్వలదిన్నెలో ఏర్పడడం జరిగింది. దాన్ని వీళ్ళు 70 ఎకరాలు కేటాయిస్తే 30 ఎకరాలు డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిఫెన్స్కి సంబంధించిన ఏదో తయారు చేసేదానికి ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ అనే వాళ్ళకి ఇస్తే ఏ ఊరు అక్కడ లోపలికి వెళ్ళాలంటే మత్స్యకారులు మామూలుగా మత్స్యకారులు బోట్ వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా వెళ్తుంటాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఐడి ప్రూఫ్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. అది దాన్ని ఈరోజు పరిశీలించేదానికి హార్బర్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి ఆ మత్స్యకారులందరితో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకునే దానికోసం ఈరోజు వస్తున్నారు. దానికి సంఘీభావంగా ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి సుమారుగా 50 కార్లతో రాజశేఖర విగ్రహం దగ్గర బైపాస్లో ఉన్న రాజశేఖర విగ్రహం దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్నెకి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కోవూరు మండలం నుంచి ఒక 50 కార్లు బైపాస్లో రాజశేఖర విగ్రహం దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్మికులందరూ కూడా నలిగిపోతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హార్బర్ని ఎంతో అభివృద్ధి చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తే దాంట్లో ఒక భాగం వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళ సంఘీభావంగా ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో జువలదిన్నె కార్యక్రమానికి వెళ్తున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్నెకి రావడం, అక్కడ మత్స్యకారులకు జరిగే అన్యాయాన్ని స్వయంగా తెలుసుకొని కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కోవూరు మండలం నుంచి 50 కార్లు ఆయనకి సంఘీభావంగా ఈరోజు మేమందరం కూడా కోవూరు మండలం నుంచి పోవడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.